పాలకల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రాం శనివారం పరామర్శించారు. ఘటన జరిగి 10 రోజులైన అసలు పాలనలో ఏం కలిసిందో ఇప్పటి వరకు నిజ నిర్ధారణ చేయకపోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 51 డివిజన్లు 5గురు చనిపోయారని, 15 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో 11 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూస్తుంటే గుండెలు పిండేస్తున్నాయని, తల్లిదండ్రుల ఆక్రందనలు చూసిన కూటమి ప్రభుత్వంలో స్పందన కనిపించడం లేదన్నారు. నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు ఎక్కడున్నాయని, అసలు పాలనలో ఏం కనిపించలేదని, ఎంతవరకు నిజ నిర్ధారణ చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తక్షణం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆ కూలెంట్ లో కెపాసిటీ 160 లీటర్ల కెపాసిటీ ఉన్న కూలెంట్, ఆ 160 లీటర్లని కూడా 4 ట్యాంకుల్లో ఆ పాలతను వచ్చి ప్రజలకు అందరికీ పాలు వేసినప్పుడు, ఒకవేళ ఆ చిల్లర్లో గనక ఈ గ్లైకాల్ కనుక కలిస్తే ఆ 160 లీటర్లు పాయిజన్ అవ్వాలి కదా. కేవలం 18 లీటర్లే పాయిజన్ అయ్యి ఈ కుటుంబాలకి ఎందుకు అయింది అంటే ప్రభుత్వము, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దాస్తూ ఉన్నారు. వాస్తవాలు ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఇప్పటిదాకా కూడా హెల్త్ మినిస్టర్ ఎందుకు రారండి? 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈయన అక్కడ ప్రభుత్వము వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా క్రికెట్, కబడ్డీ ఆడుకుంటూ ఉన్నారు. అంటే ప్రజల ప్రాణాలపైన వీళ్ళకున్న విలువ ఏ పార్టీతో కనబడతా ఉంది. ఇవాళ ఇమ్మీడియట్గా హెల్త్ మినిస్టర్ వచ్చి ఈ బాధితులను పరామర్శించి, పేషెంట్స్ని పరామర్శించి ఇప్పటిదాకా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంకి అసలు చిత్తశుద్ధే లేదు. ఈ ఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. అటేమో శ్రీకాకుళంలో మంచినీళ్ళు తాగి, కంటామినేటెడ్ వాటర్ తాగి 64 మంది డయేరియాతో గురయ్యారు అని అంటే దానికి అర్థమవుతుంది. 4 దగ్గరగా చనిపోవడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సర్వసాధారణంగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ప్రాణాలు అంటే లెక్కలేదు. నేను అడుగుతా ఉన్న చిన్న పిల్లలండి, రెయిన్బో హాస్పిటల్లో 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు చేసిన పాపం ఏంటండి? చేసిందల్లా ఏంట్రా అంటే పాలు తాగడం. పాలు తాగితే ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంకి అసలు చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వానికి నైతికత లేదు. ప్రభుత్వంలో రన్ చేసేదానికి మీకు చేత కాకపోతే దిగిపోండి, అంతేగాని ఇక్కడికి ఏదో నాటకాలు ఆడడానికి, కేవలం తాత్సారం చేసి దీన్ని ఒక యాక్సిడెంట్ కిందన చిత్రీకరించే కార్యక్రమం చేస్తాం.